ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త శకం మొదలు కాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థలో కొన్ని చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. అసలు ఏంటా మార్పులు? వాటి వెనకున్న లక్ష్యమేంటి? అవన్నీ ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఈ సంస్కరణలన్నిటికీ గుండెకాయలాంటిది ఈ వాక్యం. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ చెప్పినట్లు ఫోకస్ కేవలం స్టూడెంట్స్ పైనే కాదు, టీచర్ల సామర్థ్యాలను పెంచడంపై కూడా ఉంది. అంటే ఈ ఒక్క ఆలోచనే ఇప్పుడు రాబోయే మార్పులన్నింటికీ ఫౌండేషన్ అన్నమాట. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ఈ మార్పులు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు. ఇవన్నీ జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపీలో భాగంగా వస్తున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మోడర్నైజ్ చేసే ఒక పెద్ద ప్లాన్లో ఇదొక భాగం. సరే, మరి ఈ సంస్కరణల ప్రయాణంలో విద్యార్థులు వెయ్యబోయే మొదటి అడుగు ఏంటి? అదే ఈ సంసిద్ధతా కార్యక్రమం. దీని ఉద్దేశం చాలా సింపుల్. గత ఏడాది వాళ్లు నేర్చుకున్న పాఠాల్లో ఏవైనా గ్యాప్స్ ఉంటే వాటిని పూడ్చడమే దీని ముఖ్య ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే కొత్త క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు స్టూడెంట్స్ను రెడీ చేయడం. ఈ సంసిద్ధతా ప్రోగ్రాంను 2 రకాలుగా డిజైన్ చేశారు. 1 నుండి 3వ తరగతి చదివే చిన్నపిల్లలకు కొత్త సిలబస్ను చాలా సరదాగా, సింపుల్గా పరిచయం చేయడానికి స్పెషల్ బుక్లెట్స్ వాడతారు. అదే 3 నుండి 8వ తరగతి విద్యార్థులకు వాళ్ళ లాస్ట్ ఇయర్ నేర్చుకున్న మెయిన్ కాన్సెప్ట్స్ అన్నింటినీ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తారన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన నంబరుంది: 36. అవును, 36 రోజులు. ముఖ్యంగా 1 నుండి 3వ తరగతి పిల్లలకు ఈ సంసిద్ధత కార్యక్రమం నెలకంటే ఎక్కువ టైం నడుస్తుంది. అంటే చూడండి, అంత చిన్న వయసులోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో. సరే, అకాడమిక్స్ గురించి చూశాం కదా. కానీ ఈ కొత్త విధానం కేవలం మార్కులు, ర్యాంకులకే పరిమితం కాదు. విద్యార్థులను ఒక ఆల్రౌండర్గా, ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. దీనికోసం ఒక త్రిముఖ విధానాన్ని తీసుకొస్తున్నారు. అంటే 3 కోణాల్లో విద్యార్థి డెవలప్మెంట్ను చూస్తారన్నమాట. 1 కరిక్యులం, మన రెగ్యులర్ సబ్జెక్ట్స్. 2 కో కరిక్యులం, అంటే స్పోర్ట్స్, ఆర్ట్స్ లాంటివి. 3 ఎక్స్ట్రా కరిక్యులం, అంటే సోషల్ సర్వీస్ లాంటి వాటితో వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ చేయడం. ఈ 3 కలిసినప్పుడే స్టూడెంట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. ఇదే కోవలో వస్తున్న మరో ముఖ్యమైన మార్పు వాల్యూ బేస్ ఎడ్యుకేషన్, అంటే నైతిక విలువల విద్య. ఇప్పటిదాకా ఇది 6వ తరగతి నుంచి ఉండేది. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచే దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. చిన్నప్పటినుంచే పిల్లల్లో మంచి విలువలు, మన కల్చర్ పట్ల అవగాహన పెంచాలన్నది దీని వెనకున్న ఆలోచన. సరే, ఇప్పుడిక క్లాస్ రూమ్స్ ఎలా మారబోతున్నాయో చూద్దాం. టెక్నాలజీ ఇక్కడ చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతోంది. ఆధునిక క్లాస్ రూమ్ అనగానే మనకు గుర్తొచ్చేది టెక్నాలజీ. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇప్పుడు క్లాస్ రూమ్స్లోకి ఎంటర్ అవుతోంది. అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు: ఏఐ టీచర్ల జాబ్ తీసేస్తుందా అని? అస్సలు కాదండి. ఇక్కడ ఏఐ పాత్ర కేవలం ఒక అసిస్టెంట్ లాంటిది మాత్రమే. ఎలాగంటే టీచర్ ఒక కాన్సెప్ట్ చెప్పిన వెంటనే అదే కాన్సెప్ట్ను ఏఐ టూల్స్ ఉపయోగించి 10-15 నిమిషాల పాటు రివైజ్ చేయిస్తారు. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టులలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ మార్పులన్నీ విజయవంతమవ్వాలంటే టీచర్లే కదా కీలకం. అందుకే వాళ్లకు కూడా కొత్త టూల్స్ ఇస్తున్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్కి లింక్ చేస్తూ మోడర్న్ టీచింగ్ మెథడ్స్తో కూడిన కొత్త హ్యాండ్బుక్స్ను అందిస్తున్నారు. ఎందుకంటే టీచర్ ఎంత ఎఫెక్టివ్గా చెప్తే స్టూడెంట్స్ అంత బాగా నేర్చుకుంటారు. ఇక అందరిలోనూ ఎక్కువ క్యూరియాసిటీని రేకెత్తించే అంశం ఎగ్జామ్స్. అవును, స్టూడెంట్స్ నాలెడ్జ్ను టెస్ట్ చేసే పద్ధతే పూర్తిగా మారబోతోంది. అసలు ఈ ఎగ్జామ్స్ మార్చాల్సిన అవసరమేమొచ్చింది? ఇన్నాళ్లుగా ఉన్న పద్ధతిలో ఏంటి ప్రాబ్లం? ఈ కొత్త సిస్టంతో ఏం సాధించాలనుకుంటున్నారు? పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఉన్న తేడా ఏంటో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. పాత బట్టీ విధానంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. సింపుల్గా 1947 అని చెప్పేస్తే మార్కులు పడిపోతాయి. ఇది జస్ట్ మెమరీ టెస్ట్. కానీ ఇప్పుడు రాబోయే కాన్సెప్ట్ ఆధారిత విధానంలో 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికి కారణమైన 3 ముఖ్య సంఘటనల్ని విశ్లేషించండి అని అడుగుతారు. చూసారా తేడా? ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు. విషయాన్ని అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేయాలి, సొంత మాటల్లో చెప్పగలగాలి. ఇది పిల్లల ఆలోచనాశక్తిని పెంచుతుంది. అల్టిమేట్గా ఈ మార్పులన్నిటి వెనకున్న పెద్ద గోల్ ఒక్కటే: మన విద్యార్థులను కేవలం స్టేట్ లెవెల్కే కాదు, నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, ఫ్యూచర్లో వాళ్లు ఎదుర్కోబోయే ఛాలెంజెస్కి రెడీ చేయడం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా.
ఈ సంస్కరణలన్నింటినీ ఒక్కసారి క్విక్గా సమరైజ్ చేసుకుందాం. ఈ కొత్త విద్యా విధానానికి 4 పిల్లర్స్ ఉన్నాయనుకోవచ్చు. 1. సంవత్సరం మొదట్లో స్టూడెంట్స్ను రెడీ చేసే సంసిద్ధత కార్యక్రమం. 2. అకాడమిక్స్తో పాటు వాళ్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ను చూసే త్రిముఖ విధానం. 3. క్లాస్ రూంలో టీచర్కు హెల్ప్ చేసే ఏఐ టూల్స్. ఇక 4ది చాలా ముఖ్యమైనది, బట్టీ పద్ధతిని తీసేసి ఆలోచించేలా చేసే కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్స్. ఈ సంస్కరణలన్నీ చూడటానికి వినటానికి చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కానీ నిజంగా ఇవి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయా? ఈ కొత్త శకం వాళ్ల ఫ్యూచర్ని నిజంగా బ్రైట్గా మార్చగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.